ఓకే. సో టుడే మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే క్లౌడ్ ఫ్రంట్. ఓకే. ఈ క్లౌడ్ ఫ్రంట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఆల్ ద అప్లికేషన్స్. ఈరోజు నువ్వు డే టు డే లైఫ్‌లో ఏదైతే ఒక వెబ్‌సైట్ గానీ, ఏదైనా గానీ, ఒక వెబ్ ఏదైతే ఉందో అదంతా ఈ యొక్క క్లౌడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఇట్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇది ప్రతి దగ్గర వాడుతూనే ఉంటారు. సో నువ్వు చెప్పు ఆహ్, క్లౌడ్ ఫ్రంట్ అంటే ఏంటో చెప్తాను. ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటి చెప్తాను. ఇది ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. నువ్వు రౌట్ 53 చేసావా? ఆ! చేశాను. డొమైన్ క్రియేట్ చేసి చేసావు కదా! అవునా? సో, అలానే అవును. ఇప్పుడు రౌట్ 53 దేనికి? మన డొమైన్ పెట్టుకోవడానికి. డొమైన్ అంటే డొమైన్ ఏంటి మనము ప్రొఫైల్ ఫుటేజ్. www.cloudwithjd.com, www.moneypriya.com వాటెవర్ ఇట్ ఈస్. అవునా? హ్మ్. దాన్ని హ్మ్. ఏదైతే పెట్టుకోవడానికి చేయడానికి దాన్ని రౌట్ 53 అంటారు. అసలు ఇది ఎలా హోస్ట్ అయ్యిద్ది? ఏ విధంగా హోస్ట్ అయిద్దో నేను స్క్రీన్ షేర్ చేసి చెప్తాను మీకు. సో, ఓకే. నువ్వు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నీ డే టు డే లైఫ్‌లో ఎక్కడైనా గానీ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక వెబ్‌సైట్ ఉందనుకుందాం. హ్మ్. ఓకే. సో, యూజర్స్ అనేవాళ్ళు ఎట్లుంటరు? ఇట్లా యూజర్స్ ఉంటరు. ఓకే అవును. కదా! ఇది ఇది ఎక్కడ హోస్ట్ అయ్యిద్ది? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో హోస్ట్ అయిందనుకుందాం. హ్మ్. యూఎస్ఏ అనే ప్లేస్‌లో ఎక్కడో హోస్ట్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ యూఎస్ఏలో హోస్ట్ అయినప్పుడు ఏమైద్ది చెప్పు? సో, ఎప్పుడైతే ఈ వెబ్‌సైట్ యూఎస్ఏ అనే ప్లేస్‌లో హోస్ట్ అయిందో, సో, యూఎస్ఏ పీపుల్‌కి చాలా దగ్గరగా ఉంటది కదా! అవునా? అవును. బట్ ఇండియా పీపుల్‌కి ఎలా ఉంటది చెప్పది? ఏ విధంగా వర్చుద్ది? ఇండియాలో ఉన్నోళ్ళకి? లేటెన్సీ ఉంటది. లేటెన్సీ అనేది ఎక్కువుంటది. వెరీ గుడ్. అంటే కొంచెం ఏముంటది గ్యాప్ అనేది ఎక్కువ ఉంటా ఉంటది యూజువల్లీ. అవునా? అవును. అంటే వేరే హ్మ్. ప్లేస్ నుంచి ఎందుకంటే ఇది ఆరిజిన్‌గా హోస్ట్ అయిందెక్కడ? యూఎస్ఏలో హోస్ట్ అయింది. యెస్. బట్ ఈ వెబ్‌సైట్‌ని అక్రాస్ ద బేసిక్‌గా బీయింగ్ ఎ వెబ్‌సైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమెజాన్.కామ్ అనుకుందాం. లేదంటే హ్మ్. ఫ్లిప్‌కార్ట్ అనుకుందాం. వాటెవర్ ఇట్ ఈస్. సో ఊబర్ గాని, ఓలా గాని వాటెవర్. సో ఇది హోస్ట్ అయింది ఒక ప్లేస్‌లో, యూజర్స్ ఒక ప్లేస్‌లో ఉంటారు. సో ఇలా ఉంటే ఏమైద్ది? యూజర్స్‌కి ఎక్కువ లేటెన్సీ వచ్చిద్ది. అంటే ఎక్కువ టైం పడతది లోడ్ అవ్వటానికి. ఇలా ఎక్కువ టైం అవును. పట్టినప్పుడు ఏమైద్దంటే ఎప్పుడైతే ఇలా ఎక్కువ టైం పట్టింది యూజర్స్ అంత వెయిట్ చేయరు కదా! ఇప్పుడు నువ్వు జొమాటో స్లోగా ఉందని చెప్పి నువ్వు స్విగ్గీలో పోయి ఆర్డర్ చేసుకుంటావు. రైట్? అవును. నీకు హ్మ్. మీషోలో నీకు అరే యూఐ బాగోదు, ట్రాఫిక్ బాలేదనుకో నువ్వేం చేస్తావు ఇమ్మీడియేట్‌గా వెళ్లి ఇంకొక దాంట్లో చేసుకుంటావు. అమెజాన్ ఆర్ నైకా ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తా. లేదా నైకాలో చేసుకుంటావు. ఇప్పుడు లెట్స్ సే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవునా? హ్మ్. సో, ప్రాబ్లమ్ ఏందంటే మనకు డిఫరెంట్ యూజర్స్ ఉంటారు డిఫరెంట్ ప్లేసెస్‌లో. అవునా? సో, నువ్వేం అవును. చేస్తావు? మీ సో అండ్ సో నీకేదైతే ఉందో, మీ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రొడక్ట్ నువ్వేం చేస్తావు? మీ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేస్తావు. హ్మ్. సో, యూజర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటారు కాబట్టి నువ్వేం చేయాలంటే లెట్ మీ షో యూ దిస్ అవర్ డయాగ్రామ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్స్ ఉన్నారు. ఓకే. అవును. డేటా అనేది అమెజాన్ ఎస్3 బకెట్‌లో ఒక డేటా ఉందనుకుందాం. అవునా? హ్మ్. సో, వీటి మధ్యలో ఏముండిద్ది? క్లౌడ్ ఫండ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటి మనం ఒకటి చెప్పుకున్నాం గుర్తుందా? స్టాటిక్ వెబ్‌సైట్ అని ఒకటి చెప్పుకున్నాం గుర్తుందా? అవును. అవునా? ఏడబ్ల్యూఎస్ ఎస్3 స్టాటిక్ వెబ్ హోస్టింగో సంథింగ్ మనం పెట్టుకున్నాం. అవునా? అవును. ఏడబ్ల్యూఎస్ ఎస్3 బకెట్ అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టాటిక్ బకెట్ అంటే ఏంది? నార్మల్‌గా ఒక బకెట్ ఒక వెబ్‌సైట్ ఉండిద్ది డిఫాల్ట్‌గా. అది అందరూ హ్మ్. చూడాలి. సో, ఎప్పుడైనా గాని ఒక యూజరు ఏమవుతది? ఒక యూజర్ ఎళ్లి ఏం చేయాలి? ఒక యూజర్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో ఇట్లా ఒక బకెట్ ఉంది. ఏడబ్ల్యూఎస్ ఎస్3 బకెట్ ఇట్లా ఒకటుంది. అవునా? హ్మ్. ఇది ఒక వెబ్‌సైట్ హోస్ట్ చేసినావు నువ్వు. సో, ఇక్కడ ఇంకొక యూజర్ ఉన్నాడు. సో, నువ్వు ప్రతిసారి రిక్వెస్ట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తది? ఈ యొక్క ఎస్3 బకెట్‌కి ఫస్ట్ ఎస్3 బకెట్‌కి ఒక కాల్ ఇస్తదిగా ఏపీఐ కాల్. అంటే దానికి కాల్ చేస్తాం కదా! నువ్వు ఆ అవును. ప్రివ్యూ వెబ్‌సైట్‌ని కాల్స్. హోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు కాల్ చేస్తూ ఉండాలి పొద్దాక. అవును. అవునా? నీకు ఇప్పుడు 1000 మంది ఉన్నారు. 1000 మంది కాల్ చేస్తే ఏమైద్ది? 1000 సార్లు బకెట్‌ని మనం హిట్ చేస్తా ఉండాలి. 1,00,000 మంది యూజర్స్ ఉంటే 1,00,000 సార్లు దాన్ని హోస్ట్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడు ఆబ్వియస్‌లీ ఏమైద్ది ఎస్3కి నువ్వు మనీ అనేది ఎక్కువైపోతది కదా! చాలా మనీ అవును. ఎక్కువైపోతది. అంటే ఎస్3 ఎలా కాలిక్యులేట్ అయ్యిద్ది తెలుసా? సారీ ఫర్ ది సో, డిస్టర్బెన్స్ జగదీష్. నో ప్రాబ్లమ్. సో, నీకు ఏడబ్ల్యూఎస్ ఎస్3ని ఎలా కాలిక్యులేట్ చేస్తదంటే, నువ్వు ఎన్ని సార్లు ఆ బకెట్‌ని రీడ్ చేసావు, రైట్ చేసావు. అంటే ఎన్ని అవును. సార్లు ఆ బకెట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసావు దాన్ని బట్టి కాస్ట్ ఎక్కువుంటది. అవునా? హ్మ్. దాని బదులుగా నువ్వేం చేయొచ్చంటే, ఇదే ఎస్3 బకెట్‌ని అక్రాస్ ద వరల్డ్, ఏ విధంగా ఉంటదంటే నీకో డయాగ్రామ్ చూపిస్తాను. ఇది. ఓకే. ఇదేంటంటే మెయిన్‌గా ఎక్కడైతే మీ యొక్క వెబ్‌సైట్‌ని హోస్ట్ చేసింది. ఓకేనా? హ్మ్. సో, ఈ నీకు దీన్నేమంటారంటే ఇది
దీన్ని ఎడ్జ్ లొకేషన్ అంటారు. ఓకే ఓకే. ఓకే దర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ క్లౌడ్ ఫ్రంట్. అంటే ఏమైందంటే క్లౌడ్ ఫ్రంట్లో ఎడ్జ్ లొకేషన్ ఉంటుంది. అంటే నీ వెబ్సైట్ని డూప్లికేట్ చేస్తుంది వేరే వేరే ప్లేసెస్లో అక్రాస్ ద వరల్డ్లో. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో హోస్ట్ అయింది అవునా, ఎవరో రేపు పొద్దున ఇండియా నుంచి ఎవరో హోస్ట్ చేశారు అనుకుందాం. ఎప్పుడైతే ఇక్కడ నుంచి హోస్ట్ చేశారో దీని దగ్గరలో ఉన్నది ఏంటి, దీని దగ్గరలో ఇక్కడ సింగపూర్లోనే ఎక్కడ ఉంది, దీని దగ్గరలో ఒక ఎడ్జ్ లొకేషన్ ఉంది అనుకుందాం. అవునా, ఓకే. వెబ్సైట్ ఏమైందంటే ఇక్కడ డూప్లికేట్ అయింది. ఇక్కడ ఇక్కడ నీది ఇక్కడ యూఎస్ఏలో హోస్ట్ చేసినావు కదా, అవునా, ఫస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి హోస్ట్ చేసినావు కాబట్టి దాని తర్వాత ఇక్కడ డూప్లికేట్ అయింది. నెక్స్ట్ టైం ఎవరైనా ఇండియా నుంచి ఎవరైనా యాక్సెస్ చేశారనుకో, అప్పుడు ఏమైందంటే ఇమీడియట్గా ఈ ఇండియా లొకేషన్ నుంచి ఈ డూప్లికేట్ ఇక్కడ అయింది కదా ఆల్రెడీ, మళ్ళీ ఆరిజిన్ వెబ్సైట్ మళ్ళీ ఇండియా నుంచి ఇక్కడ దగ్గరలో ఏదైతే డూప్లికేట్ ఉన్న ఎడ్జ్ లొకేషన్ ఉందో అక్కడ నుంచి నీకు వచ్చేస్తుంది. అంటే ఇందాక చెప్పుకున్న ప్రాసెస్లో ఏంది, ప్రతిసారి డేటా సెంటర్లో హోస్ట్ అయిన వెబ్సైట్ని పింగ్ చేస్తూ ఉంటాం, రైట్. బట్ ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో హోస్ట్ చేసిన వెబ్సైట్ని ఫస్ట్ టైం యూఎస్ఏ నుంచి వచ్చింది, బికాజ్ నువ్వు ఇండియా నుంచి ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తున్నావు కాబట్టి. సెకండ్ టైం ఇండియా నుంచి ఎవరైనా యాక్సెస్ చేస్తుంటే మళ్ళీ ఆరిజిన్ వెబ్సైట్కి వెళ్దాం, అది కనుక నీ దగ్గర ఎడ్జ్ లొకేషన్ ఎక్కడ స్టోర్ అయిందనుకో అక్కడ నుంచి వచ్చేస్తుంది. మీరు లాస్ట్ టైం చెప్పిన క్యాషీ కాన్సెప్ట్ కదా ఇది? ఎస్, క్యాషింగ్ కాన్సెప్ట్. వెరీ గుడ్, నువ్వు చెప్పిన వెరీ గుడ్ క్యాచ్. దీన్నే క్యాషింగ్ కాన్సెప్ట్ అంటారు. ఆ రోజున మనం క్లౌడ్ ఫ్రంట్లో ఒక లైవ్ డెమో చేయలేదు, బట్ ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఒక లైవ్ డెమో చేస్తాం. ఓకేనా, ఈ లైవ్ డెమో వల్ల ఏమైందంటే మనకి ఈవెన్ దో క్లియర్గా ఐడియా ఉన్నది. కీర్తన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ ఫర్ యూ. శ్రేష్ఠ, నువ్వు కూడా వచ్చావు కాబట్టి ఓకే, లెట్ మీ పుల్ యూ ఫ్రమ్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్. బిగినింగ్ నుంచి నేను చెప్తాను ఏం మాట్లాడుకుంటున్నావు, ఎలా మాట్లాడుకుంటున్నావు అనేది. ఓకే, సో మణిప్రియ, మ్యూట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకుంటే అన్మ్యూట్ అవ్వు. ఓకే, సో కీర్తన్, సో ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్. మనం రౌట్ 53 గురించి మాట్లాడుకున్నాం కదా. కీర్తన్, కెన్ యూ హియర్ మీ? Yeah, can you? రౌట్ 53 దేనికి వాడుకుంటాం అంటే, ఈ రోజున మీ డే టు డే లైఫ్లో మీరు ఏం చేస్తారు, www.letstake.jagadish.com ఇలాంటి డొమైన్స్ని మీరు చూస్తూ ఉంటారు కదా డే టు డే లైఫ్లో. ఈ డొమైన్స్ని మీరు ఎలా పర్చేస్ చేస్తారు? ఇప్పుడు మీరే ఒక వెబ్సైట్ మీరే కస్టమ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే బై యూజింగ్ దిస్ రౌట్ 53 ఈ డొమైన్ కొనొచ్చు, కొని మీరు ఈ రౌట్ 53లో హోస్ట్ చేయొచ్చు. లెట్స్ టేక్ మీరు ఒక వెబ్సైట్ కొనేసారు. లెట్స్ టేక్ నేను Amazon.com అనే ఒక వెబ్సైట్ని నేను కొన్నాను అనుకుందాం. ఈ Amazon.comలో ఆబ్వియస్లీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో ఈ Amazon.com యూజర్స్కి హైలీ అవైలబుల్ ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు Amazon.comలోకి వెళ్ళి ప్రొడక్ట్స్ పర్చేస్ చేద్దాం అనుకున్నారు, దాని రెస్పాన్స్ కనుక మీకు స్లోగా ఉందనుకోండి, మీరు దాంట్లో కొంటారా? ఆబ్వియస్లీ దాని కాంపిటేటర్లు దానికి పోయి కొంటారా లేదా? మీరు అది మీకు పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఒక పేజ్ మీద క్లిక్ చేశారు, కానీ తిరుగుతా ఉంది, మీరు నచ్చుతా? లేదు, ఆబ్వియస్లీ వేరే దానికి వెళ్ళి కొంటారు. అవునా, T-Mobile ఉంది, నిన్న ఏమైంది చెప్పండి, నిన్న యాపిల్ లాంచ్ అయింది, నిన్న యాపిల్ 16 సంథింగ్ ఏదో లాంచ్ అయింది. సో యాపిల్ 16 లాంచ్ అయినప్పుడు మీరు చెప్పండి, ఈ రోజున AT&T అవ్వచ్చు, T-Mobile అవ్వచ్చు, వెరజాన్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలో ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు యూజర్స్ అందరూ వాళ్ళకి కనుక ఆ ప్రొడక్ట్ నచ్చితే ఇమ్మీడియట్గా వెళ్ళి ఆర్డర్ చేస్తూ ఉంటారా లేదా? iPhone 16 ఆర్డర్ చేశారు ఎవరన్నా? ఈవెన్ నేను ఆర్డర్ చేశాను నిన్న నైట్. ఓకే, సో చాలామంది పీపుల్ ఏం చేస్తారు, సో ఎస్పెషల్లీ మరి ఈ టైంలో T-Mobile కానీ, వెరజాన్ కానీ, AT&T కానీ వాళ్ళ వెబ్సైట్స్ ఎంత హైలీ అవైలబుల్గా ఉండాలి. ఒక్కసారి ఇలా ఆర్డర్ తీసుకోవాలి అంటే ఇమ్మీడియట్గా ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆర్డర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఫోన్ లేదనుకుందాం, నేను ఒక ఆండ్రాయిడ్ యూజర్ నుంచి వచ్చాను, వెరజాన్ వెబ్సైట్కి వెళ్ళాను, కానీ వెరజాన్ స్లో ఉంది వెబ్సైట్. నేనేం చేస్తాను ఇమీడియట్గా చెప్పండి? నాకు వెరజాన్ నచ్చకపోతే, వెరజాన్ వెబ్సైట్ సరిగ్గా పని చెప్తే ఇమీడియట్ T-Mobileలో కొంటాను. అంటే ఒక కస్టమర్ కోల్పోతున్నాడా లేదా? అంటే ఏ వెబ్సైట్ అయినా కానీ, ఇది కామర్స్ అవ్వచ్చు, టెలికామ్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ వాళ్ళ యొక్క డొమైన్ని, వాళ్ళ యొక్క వెబ్సైట్స్ని చాలా హైలీ అవైలబుల్గా ఉంచుతారు. ఇది హైలీ అవైలబుల్గా ఎలా ఉంచుతారనే కాన్సెప్ట్లోనే ఒక కాన్సెప్ట్ పేరు ఏంటంటే దాన్ని CDN అంటారు. CDN అంటే ఏంటంటే కంటెంట్
నెట్వర్క్. దీని మీద కూడా చాలా జాబ్స్ ఉన్నాయి ఈ రోజున. దీన్ని ఏమంటారంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. ఏమంటారు? కంటెంట్ డెలివరీ నెట్వర్క్. దాని పేరులోనే ఉంది కంటెంట్ డెలివరీ నెట్వర్క్. మీ కంటెంట్ ఏదైతే ఉందో అది యూజర్స్కి డెలివర్ చేస్తుంది. ఇప్పుడు యూజర్స్కి ఎలా డెలివర్ చేస్తుంది, ఏ విధంగా డెలివర్ చేస్తో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ వెబ్సైట్ అనుకుందాం. ఓకే, నీ వెబ్సైట్ ఇలా హోస్ట్ చేసావు. ఈ వెబ్సైట్ ఎక్కడ హోస్ట్ చేసావు అంటే లెట్స్ టేక్ యూఎస్ఏలో హోస్ట్ చేసావు. బట్ ఇదే వెబ్సైట్కి ఇండియా నుంచి కూడా యూజర్స్ ఉన్నారు, యూరోప్ నుంచి యూజర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి యూజర్స్ ఉన్నారు, సౌత్ అమెరికా, బ్రెజిల్ నుంచి నీ యొక్క వెబ్సైట్కి వరల్డ్ వైడ్గా ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వెబ్సైట్ని మీరు హైలీ అవైలబుల్గా ఎలా ఉంచగలరు? ఆలోచించండి, ఎలా ఉంచగలరు హైలీ అవైలబుల్గా? ఓపెన్ థాట్స్. We should spread across different data centers. వెరీ గుడ్ క్వశ్చన్ సార్, గుడ్ ఆన్సర్. ఏంటది? మీ వెబ్సైట్ని డిఫరెంట్ డేటా సెంటర్స్కి మీరు ఏం చేయొచ్చు, సెగ్రిగేట్ చేయొచ్చు. అంటే ఇదే వెబ్సైట్ని మీరు వేరే డేటా సెంటర్స్లో కూడా హోస్ట్ చేయొచ్చు. నైస్, బాగుంది. ఇంకా మీరు చాలా దగ్గరగా వచ్చారు. నేను చెప్తాను. ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది, ఈ సిడిఎన్ అనేది ఎలా వర్క్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ వెబ్సైట్ యూఎస్ఏలో హోస్ట్ అయింది కదా. సో ఇది యూఎస్ఏలో హోస్ట్ అయింది కాబట్టి ఈ సిడిఎన్ది ఒక సర్వీస్ ఏమంటారంటే క్లౌడ్ ఫ్రంట్ అంటారు. ఈ క్లౌడ్ ఫ్రంట్లో దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎడ్జ్ లొకేషన్స్. ఏమంటారు? ఎడ్జ్ లొకేషన్ అంటారు. ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో మీరు కనుక హోస్ట్ చేశారనుకుందాం, యూఎస్ఏలో ఏడబ్ల్యూఎస్కి చాలా ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయి. అంటే మీ వెబ్సైట్ అనేది ఏమైందంటే నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్స్లో డూప్లికేట్ అయ్యింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. దీన్ని ఒకసారి నేను ఎరేజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరేం చేశారంటే మీ వెబ్సైట్ అనేది లెట్స్ అజ్యూమ్ మీ వెబ్సైట్ అనేది ఇక్కడ యూఎస్ఏలో హోస్ట్ అయింది అనుకుందాం. ఎక్కడ హోస్ట్ అయింది? యూఎస్ఏలో హోస్ట్ అయింది. ఏడబ్ల్యూఎస్కి ఆటోమేటిక్గా ఎడ్జ్ లొకేషన్స్ అక్రాస్ ద వరల్డ్ స్ప్రెడ్ అయి ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూఎస్ఏలో హోస్ట్ అయింది కదా. మీరు ఇండియా నుంచి ఎవరో ఒకళ్ళు ఏం చేశారు, www.amazon.com అని పింగ్ చేశారు. ఇది ఎక్కడ రీజన్ అయింది? బేసిక్గా యూఎస్ఏలో ఎక్కడ లొకేట్ అయింది. సో ఫస్ట్ యూఎస్ఏ డేటా సెంటర్ నుంచి వచ్చింది, యూఎస్ఏ ఎడ్జ్ లొకేషన్ నుంచి ఎక్కడికి వచ్చింది? ఇండియాకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీ ఫ్రెండ్ మళ్ళీ Amazon.com అని టైప్ చేశారనుకోండి, మళ్ళీ యూఎస్ఏ నుంచి రాదు, మీ దగ్గరలో ఉన్న అది ఎక్కడైతే ఎడ్జ్ లొకేషన్లో దగ్గరలో స్టోర్ అయిందో, ఇండియాలోనే ఎడ్జ్ లొకేషన్ ఉంటే ఇండియా దగ్గర నుంచే వచ్చింది. అందుకే మీరు చూసారా, మీ గూగుల్లో మీరు ఎప్పుడైనా ప్రీవియస్గా సెర్చ్ చేసిన వెబ్సైట్ మళ్ళీ మీరు టైప్ చేస్తుంటే మీకు సగం కొట్టగానే మిగతాది వస్తూ ఉంటుంది. బికాస్ దట్స్ మీన్స్ క్యాష్ అవుతూ ఉంటుంది మీ డేటా అంతా. అర్థమైందా? సో అప్పుడు ఏమైంది, ఈవెన్ దో ఆరిజిన్ వెబ్సైట్ అంటే ఎక్కడైతే డేటా సెంటర్లో ఎక్కడైతే స్టోర్ చేసినా కానీ రిమైనింగ్ ఎడ్జ్ లొకేషన్స్ నుంచి మీకు యాక్టివ్గా వస్తూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్. ఈరోజు మీరు చూడండి, నెట్ఫ్లిక్స్లో డేటా ఎలా వచ్చింది చెప్పండి. మీరు కనుక ఒక మూవీ సగంలో మూవీ చూసి మధ్యలో వెళ్ళిపోయారు అనుకోండి, నెక్స్ట్ టైం నెట్ఫ్లిక్స్ ఆన్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఎక్కడైతే ఆపారో యూ వాంట్ టు రెజ్యూమ్ ఇట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆర్ యూ వాంట్ టు కంటిన్యూ వేర్ యూ స్టాప్డ్ అని వచ్చింది. అంటే ఏం చేస్తుంది, నువ్వు ఏదైతే చూసిందో అదంతా ఎడ్జ్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది డేటా? యూఎస్ఏ మూవీస్ ఎక్కువ రికమెండ్ చేస్తాయి. ఇండియాలో ఉంటే తెలుగు, తమిళ్, మలయాళం ఇలాంటి మూవీస్ని రికమెండ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కడైతే రీజనల్ వైడ్గా కంటెంట్, అంతెందుకు ఈ సిడిఎన్ ద్వారా ఏమైంది, ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఉంది, Amazon.com ఉంది. జపాన్లో ఓపెన్ చేస్తే జపనీస్ లాంగ్వేజ్ రావాలి, అమెరికాలో ఓపెన్ చేస్తే ఇంగ్లీష్ రావాలి, ఇండియాలో ఓపెన్ చేస్తే హిందీ రావాలని ఉందనుకుందాం రూలు. అప్పుడు ఏమైంది, వాటి దగ్గరలో అది క్యాష్ అయి ఉంటుంది కాబట్టి అక్కడున్న లొకేషన్స్ బట్టి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ వెబ్సైట్ని చదవచ్చు, ఆ వెబ్సైట్ని చూడొచ్చు కదా. అంటే యూజర్స్కి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇంటరాక్టివ్గా చేస్తున్నారు కదా ఈ సిడిఎన్ని, ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ని. అవునా? సో దీస్ ఆర్ ద బేసిక్స్. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో మేజర్గా ఇప్పుడు హైలీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద మూవీ రిలీజ్ అయింది, మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ అలాంటి ఏదైనా ఒకటి మనీ హెయిస్ట్ అలాంటి వెబ్ సిరీసెస్ లోడ్ అయినాయి అనుకో, అప్పుడు ఏమైంది,
ఈ యొక్క కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ద్వారా దే కెన్ స్టోర్ లాట్ ఆఫ్ స్టోరేజ్. ఓకే, సో గుడ్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఫ్రెండ్ ఉన్నాడు, అవునా? ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు, వీడియో పోస్ట్ చేసి ఫొటోస్ పోస్ట్ చేసుకోవచ్చు కదా. సో నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడంటే లెట్స్ సే యూకేలో ఉన్నాడు, ఇంగ్లాండ్లో ఉన్నాడు. అతను ఏం చేశాడు, ఒక ఫోటో పోస్ట్ చేశాడు, ఒక రీల్ పోస్ట్ చేశాడు. అదే ఎక్కడ స్టోర్ అయింది చెప్పండి? డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ యొక్క స్టోరేజ్లో పోస్ట్ అయింది కదా. ఎక్కడైనా ఎక్కడ ఉంటుంది, యూఎస్ఏలో, సారీ, ఇన్స్టాగ్రామ్ ఎంటైర్ స్టోరేజ్ ఉంటుంది కదా. ఎక్కడైతే స్టోరేజ్ ఉంటుందో అక్కడ ఏమైతుంది, అది స్టోర్ అయి ఉంటుంది. బట్ కొన్నిసార్లు నువ్వు రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా నీకు కొన్ని రీల్స్ సజెస్ట్ అవుతాయి. నీ దగ్గరలో వాళ్ళు, నీ ఫ్రెండ్స్, లేకపోతే నీ ఏరియా వాళ్ళు ఎక్కువ దాన్ని లైక్ చేసిన వాళ్ళ లొకేషన్స్ బట్టి, ప్రొఫైల్స్ బట్టి, మ్యూచువల్ ఫ్రెండ్స్ని బట్టి నీకు వాళ్ళు ఎవరో తెలియపోయినా వాళ్ళ కంటెంట్ నీకు అంతా ఎలా వస్తూ ఉంటుంది చెప్పండి? బికాస్ ఆఫ్ ఎడ్జ్ లొకేషన్స్. అవునా? కీర్తన్, నువ్వు ఎక్కడున్నావు ఈరోజు? యూఎస్ఏలో ఉన్నావు, రైట్? ఈ రోజున మణిప్రియ, నువ్వు యూఎస్ఏలో ఉన్నావు. బట్ స్టిల్ కీర్తన్ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ తెలుగు కంటెంట్ వచ్చింది, రైట్? ఎందుకు వచ్చింది అలా? తను సెట్ చేసిన, తను సెర్చ్ చేసే విధానం కానీ, తను లైక్ చేసే విధానం కానీ, అంటే ఏం డెలివరీ అవుతుంది? ఈవెన్ దో అతను అమెరికాలో ఉన్నా కానీ తెలుగు కంటెంటే వస్తుంది అతనికి. తమిళనాడు వెళ్ళారనుకోండి, మీరు అంతే, యూట్యూబ్ చూడండి, మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళండి, తమిళ వీడియోస్ వస్తూ ఉంటాయి, సజెస్ట్ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్లో ఉండండి, తెలుగు కంటెంట్ వస్తూ ఉంటుంది. మీరు నార్త్ వెళ్ళండి ఎప్పుడన్నా, ఐ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. సో ఇక్కడ మీరు యూకేలో ఉన్న అతను ఏదో ఒక ఫోటో పోస్ట్ చేశాడు అనుకుందాం, అవునా? అదేమైంది, అది కనుక వైరల్ అయ్యి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి అనుకోండి, ఈవెన్ దో ఇండియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, అవునా, ఎక్కడో దూరంగా ఉన్న ఇండియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్ గైస్. ఈ కంటెంట్ బట్టి కొన్ని ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఎలా వస్తుంది చెప్పండి కంటెంట్? ఏ విధంగా వస్తుంది, అవునా? సో ఈ రోజుల్లో ఈ కంటెంట్తోనే పీపుల్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ యాజ్ వెల్. సో దిస్ మేక్స్, ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇక్కడ యూజర్స్ ఉన్నారు, ఇక్కడ రిక్వెస్ట్ పెడుతున్నారు. ఆబ్వియస్లీ మీ డొమైన్కి వచ్చింది www.jagadish.comకి వచ్చింది. అక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, క్లౌడ్ ఫ్రంట్కి వస్తుంది. క్లౌడ్ ఫ్రంట్కి ఎందుకు వస్తుంది? ఆల్రెడీ డేటా ఇక్కడ నుంచి ఉన్నది, ఆల్రెడీ స్టాటిక్ కంటెంట్ అంతా ఇక్కడ ఉన్నది. వీడు రిక్వెస్ట్ చేసింది కనుక అదే కంటెంట్ ఏందనుకో ఇక్కడ నుంచి ఇచ్చేస్తుంది, అవునా? చూడండి ఎలా ఉందో, యూజర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, సిడిఎన్కి వెళ్తుంది, సిడిఎన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, EC2లో మీరు ఎక్కడో ఏదో హోస్ట్ చేశారు, మేబీ మీ వెబ్ అప్లికేషన్ వెబ్సైట్ ఎక్కడో హోస్ట్ చేశారు, ఇక్కడ ALB ఉంది, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, సిడిఎన్కి వస్తుంది. డేటా కనుక వచ్చింది అనుకోండి డైరెక్ట్ తీసుకుంటుంది, లేదంటే ఇట్ విల్ గో లైక్ దిస్. ఓకేనా? చూడండి 10 TB డేటాని యాక్టివ్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. 10 TB, థింక్ అబౌట్ గైస్, అంటే ఎంత పెద్ద డేటాని ఈ సిడిఎన్ స్టోర్ చేసుకుంటుంది, అవునా? ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇక్కడ example.com అనే దాన్ని ఇక్కడ ఎక్కడో హోస్ట్ చేశారు, అలాస్కాలో, యూఎస్ఏలో, అవునా? ఇక్కడ ఎడ్జ్ లొకేషన్ ఉంది, అవునా? ఇక్కడ ఎవరో ఇక్కడ నుంచి ఆ డేటానికి ఇక్కడ అప్లోడ్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ example.com నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది, ఎడ్జ్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఎవరన్నా కానీ ఇక్కడ నుంచి ఎవరన్నా ఈ యొక్క పర్టికులర్ example.com నేను యాక్సెస్ చేశారనుకోండి, మళ్ళీ example.com ఇక్కడ దాకా వెళ్ళదు, ఈ ఎడ్జ్ లొకేషన్ నుంచి డైరెక్ట్ వీళ్ళకి వస్తూ ఉంటుంది, అవునా? మీరు దీన్ని కూడా చూడండి, ఇక్కడ చూడండి మల్టిపుల్ యూజర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, క్లౌడ్ ఫ్రంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు, అవునా? Origin S3, ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టాడు, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే లాగిన్ అయ్యారో ఇది వ్యాలిడేట్ చేస్తుంది వీళ్ళు జెన్యూనా కాదా అని. ఒక సర్టిఫికేట్, AWS సర్టిఫికేట్, SSL సర్టిఫికేట్ తీసుకొస్తుంది. ఓకే, వీళ్ళంతా జెన్యూనే, ఇక్కడికి వెళ్తున్నారు, లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తున్నారు, EC2 ఇన్స్టెన్స్కి వెళ్తున్నారు, అవునా? దాని ఇమీడియట్గా ఏమవుతుంది, ఫస్ట్ ఏమవుతుందంటే ఈ SSL సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు, దాని క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తారు, దాని తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఈ S3లో ఏదైతే డేటా ఉందో దాన్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో దెర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. Cloud 53 డొమైన్ యాక్సెస్ చేసావు, క్లౌడ్ ఫ్రంట్కి వచ్చావు, అండ్ ఈవెన్ నువ్వు APIస్తో కూడా మీ అప్లికేషన్లో, మీ వెబ్సైట్లో కనుక ఏమైనా API కాల్స్ కానీ అలా మీ APIస్ని కనుక మీరు పెట్టుకున్నారనుకోండి, ఈవెన్ ఈ క్లౌడ్ ఫ్రంట్కి మీ API యాక్సెస్ కూడా మీరు ఇవ్వచ్చు, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక లైవ్ డెమో చేయబోతున్నాం. ఈ లైవ్ డెమోలో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం కంప్లీట్గా, ఓకేనా? సో ఈ డెమోని మనం చూద్దాం, ఓకేనా? కీర్తన్, అర్థమైందా? అర్థమైంది. లెట్ మీ లాగ్ ఆఫ్ టు దిస్ అకౌంట్, వేరే అకౌంట్ ఓపెన్ చేస్తాను నేను.
ఈజీ అయిపోతుంది. మీరు స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేసినావా కీర్తను? ఐడియా ఉందా? స్టాటిక్ వెబ్సైట్ చేశాను, ఐడియా ఉంది. ఉంది కదా? మ్మ్. అలాంటిది ఈరోజు కూడా పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చేస్తే చాలు, చాలా ఈజీ ఇది. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే I don't have patience. Some other issue వస్తుంది guys, let me open. కొంచెం నా ఈమెయిల్ మర్చిపోయాను నేను ఈ హడావుడిలో పడి. బిజినెస్ కదా, ఒకసారి ఓకే, let me log into other account. W08. Sorry guys, something making shit today. వెరిఫికేషన్ కూడా ఎందుకు వెరిఫికేషన్ కూడా? One minute guys, I'm making you. యా, అయిపోయింది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక S3 బకెట్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక కొత్త బకెట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, బకెట్ పేరు ఏంటంటే AWS క్లౌడ్ ఫ్రంట్. ఓకే, జస్ట్ నేను ఏం చేయట్లేదు. ఓకే, అండ్ ఇక్కడ ఒక వర్షనింగ్ ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత బకెట్ క్రియేట్ చేస్తున్నాను. రెడీ ఎవరో ఉందంట. సో న్యూ ఒక బకెట్ క్రియేట్ చేశాను.
సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఒక ఆబ్జెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే. ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే యాడ్ ఫైల్. మీకు లాస్ట్ టైం గుర్తుందా? నేను ఒక HTML.5 అని ఒకటి ఇచ్చాను, గుర్తుందా? మీరు మీరు ఒక స్టాటిక్ బకెట్ హోస్ట్ చేయడానికి మీరు శాంపిల్స్ ఒక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను, గుర్తుందా? అందులో నుంచి నేను ఏం చేశానంటే ఇక్కడ డౌన్లోడ్ చేశాను. ఈ HTML డాట్ యా, జిప్ చేసి అప్పుడు అప్లోడ్ చేశారు అదేనా? అదే. సో అందులో index.html దాన్ని అప్లోడ్ చేస్తున్నాను ఒక్కటే. ఓకేనా? అప్లోడ్ చేస్తున్నాను దీన్ని. నేను పర్మిషన్స్ అన్ని పబ్లిక్ ఇచ్చాను, ఏం మార్చలేదు. ఓకేనా? సో బేసిక్గా మీరు అన్ని పబ్లిక్ని ఏం చేయాలి? సరే, ఈ బేసిక్గా డిఫాల్ట్గా ప్రొవైడ్ ఉంటే మీరు పబ్లిక్ చేయాలి. నేను పబ్లిక్ చేయట్లేదు. ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది కదా. ఓకే, ఇందులో కాదు, ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఏముంది, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ డిజేబుల్డ్ అని ఉంది కదా. దీన్ని నేను ఏం పెడుతున్నాను అంటే ఎడిట్లోకి వెళ్ళి ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్లోకి వెళ్ళి స్టాటిక్ వెబ్సైట్ అని పెడుతున్నాను. ఇక్కడ ఇండెక్స్ డాక్యుమెంట్ ఏమో మనం index.html ఇచ్చినాం కదా, index.html అని ఇస్తున్నాను. ఓకేనా? సేవ్ చేంజెస్, దట్స్ ఇట్. ఏం చేయలేదు, అన్ని డిఫాల్ట్గా ఇంతే ఇచ్చాను. ఓకేనా? అయిపోయింది కదా, దట్స్ ఇట్. మీరు ఏం చేయక్కర్లేదు. సో ఇప్పుడు మీరు క్లౌడ్ ఫ్రంట్లోకి వెళ్ళండి. క్లౌడ్ ఫ్రంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఆన్ క్లౌడ్ ఫ్రంట్. ఇక్కడ ఏం చేయండి అంటే మీరు క్లౌడ్ ఫ్రంట్లో క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ అని కొట్టండి. ఓకే, ఇక్కడ చూజ్ డొమైన్ అని ఉంది కదా. ఎప్పుడైతే డొమైన్ మీద క్లిక్ చేశారో ఆటోమేటిక్గా మీరు ఇందాక S3 బకెట్స్ క్రియేట్ చేశారు కదా, అవన్నీ ఇక్కడ వస్తాయి. మీరు ఏం బకెట్ నాది AWS క్లౌడ్ ఫ్రంట్ -cloud with JD -new అని ఇచ్చినాం కదా, దాన్ని పిక్ చేసుకోండి అంతే, ఏం పెట్టుకోవద్దు. ఆరిజిన్ యాక్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఎలా ఇవ్వండి అంటే, ఇప్పుడు మీరు ఏం చేశారు, మీ index.htmlని S3లో పెట్టారు కదా. సో మీరు ఏం చేయాలి, దాన్ని యాక్సెస్ చేయాలి. బేసిక్గా మీరు S3లో ఏమైంది, మీరు ఒకరికి యాక్సెస్ ఇవ్వాలంటే ఏం చేయాలి, బకెట్ పాలసీ రాయాలి. మీకు గుర్తుందా, ఒక బకెట్లోనే ఒక ఆబ్జెక్ట్ ఉండేది. సో ఈ బకెట్లోనే డేటాను ఎవరైనా యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, బకెట్ పాలసీ రాయాలి. సేమ్ దవే దానికోసం ఏం చేస్తానంటే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్రియేట్ OAI అని ఒకటి ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమైందంటే ఈ క్లౌడ్ ఫ్రంట్ వెళ్ళి కాస్త మన S3 బకెట్కి ఒక బకెట్ పాలసీ రాస్తుంది, ఆ బకెట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి. క్రియేట్ ఏ న్యూ OAI కొడుతున్నాను, OAI అని కొట్టేశాను నేను. ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏముంది, బకెట్ పాలసీ చూడు. నో ఐ విల్ అప్డేట్ ద బకెట్ పాలసీ, ఎస్ ఐ విల్ అప్డేట్ ద బకెట్ పాలసీ. సో ఇక్కడ నేను ఎస్ అప్డేట్ ద బకెట్ పాలసీ అంటే ఈ క్లౌడ్ ఫ్రంట్ వెళ్ళి ఏం చేస్తుందంటే, మనం ఇందాక క్రియేట్ చేసిన S3 బకెట్లోకి వెళ్ళి ఒక బకెట్ పాలసీ రాస్తుంది. ఏం రాస్తుంది అంటే, క్లౌడ్ ఫ్రంట్ ఈ బకెట్లో ఉన్న డేటాను యాక్సెస్ చేస్తుందని. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక వెబ్సైట్ index.html అనే వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో ఉన్న కంటెంట్ని మనం అక్రాస్ ద డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లోగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, హైలీ అవైలబుల్గా. ఓకేనా? సో ఈ మిగతా అన్ని డిఫాల్ట్ పెట్టేయండి, మీకు ఇవన్నీ అక్కర్లేదు. ఇక్కడ మీరు చూడండి, మీకు చాలా ఉన్నాయి, HTTP to HTTPS. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోటోకాల్ అయినా కానీ, HTTP అంటే ఏంటి, అన్సెక్యూర్ ప్రోటోకాల్. HTTPS అంటే ఏంటి, సెక్యూర్ ప్రోటోకాల్. దానిలా మార్చమని చెప్తున్నాం. ఓకేనా? ఇవన్నీ కావాలంటే మీరు ఇలాంటి ఆప్షన్స్, గెట్ పుట్ ఇలాంటి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని ఇచ్చుకోవచ్చు మీరు, డజంట్ మ్యాటర్. ఓకేనా? ఈవెన్ క్యాష్ ద కీ ఆరిజినరీస్, మీకు ఏమైనా క్యాషింగ్ పాలసీ ఆల్రెడీ మీరు ఏమైనా ఉందనుకోండి, వాటిని కూడా మీరు రాసుకోవచ్చు. నేను ఏం మార్చట్లేదు వాటన్నిటి గురించి. ఇక్కడ చూడండి, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాళ్ళు, మనం గుర్తుందా, మనం వ్యాఫ్ గురించి మాట్లాడుకున్నాం, మనం డెమో కూడా చేసినాం. మీకు వ్యాఫ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ప్రతి వెబ్ అప్లికేషన్ ఏదైనా మీరు హోస్ట్ చేయాలంటే వ్యాఫ్ ఈజ్ ద మస్ట్ రికమెండెడ్ అప్రోచ్ బై AWS. నాకు ఇప్పుడు మనం వ్యాఫ్ ఏం చేయట్లేదు కాబట్టి నో నీడ్ అని చెప్తున్నాను నేను. ఓకే, నీకేమైనా SSL సర్టిఫికేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కొన్ని వెబ్సైట్స్లో క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటావు, అది ఎలా సెక్యూర్గా ఉంటుంది చెప్పు. ఏదైనా ఒక ప్రాపర్ సర్టిఫికేట్ ఉండాలి, SSL TLS కానీ ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి నువ్వు ఇవ్వచ్చు. బట్ నేను ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ రూట్ ఆబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, రిటర్న్ టు ద. ఇప్పుడు ఇందాక మనం ఏం పెట్టినాం, అక్కడ index.html ఇచ్చినాం కదా. సో అందుకే మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ వెబ్ పేజ్ని మనం చూడాలి కాబట్టి నేను కూడా index.html దాన్ని ఇస్తున్నాను. ఓకేనా? మిగతా ఏమి ఇవ్వక్కర్లేదు. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఏమైనా Route 53 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాటిక్ హోస్టింగ్కి మీరు ఒక డొమైన్ కొన్నారు, మీరు ఒక డొమైన్ ఇద్దాం అనుకున్నారు. దాని డొమైన్ ఇద్దాం అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి, సి నేమ్ ఉంది కదా, ఆల్టర్నేట్ డొమైన్ నేమ్, యాడ్ ఏ కస్టమ్ డొమైన్ నేమ్ that you use in URL for that file served by this distribution. అంటే మీకు ఏమైనా డెడికేటెడ్గా, మీరు ఇందాక చూసారా, మనము Route 53లో ఒక సి నేమ్ ఇచ్చాం, ఒక ఐపీని కాపీ చేసి మనం సి నేమ్ ఇచ్చాం కదా,
అలానే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే డొమైన్ నేమ్ ఇవ్వచ్చు. సో మీరు ఆ డొమైన్ నేమ్ కొడితే ఈ డొమైన్ నేమ్ గ్లోబల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రైస్ క్లాస్ అని ఉంది కదా, చూస్ ద ప్రైస్. ఇక్కడ ఏమంటుండు యూజ్ ఆల్ ద ఎడ్జ్ లొకేషన్స్. అంటే నువ్వు ఈ వెబ్సైట్ ఇప్పుడు ఏదైతే index.html నువ్వు స్టాటిక్గా హోస్ట్ చేసావో దాన్ని ప్రపంచం అంతా హోస్ట్ చేస్తావా, లేదా ఓన్లీ నీ వెబ్సైట్ కనుక ఓన్లీ నార్త్ అమెరికా యూరోప్ ఉంటే నార్త్ అమెరికా యూరోప్లో హోస్ట్ చేసుకో, లేదా నార్త్ అమెరికా యూరోప్ ఏషియా మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉందనుకుందాం నీ వెబ్సైట్ యూజర్స్, వాటిలో హోస్ట్ చేసుకుందాం. సో మనం ఏం చేద్దాం నార్త్ అమెరికా యూరోప్, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇది ఇచ్చినావు అనుకో యూజ్ ఆల్ ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఇది టైం పట్టింది, బేసిక్గా ఒక 5 minutes పట్టిద్ది మనకి. ఎందుకు 5 minutes పట్టిద్ది, ఎందుకంటే ఈ యొక్క వెబ్సైట్ని వాడు అన్ని ఎడ్జ్ లొకేషన్స్లోకి పంపించడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ 5 to 10 minutes పట్టింది. సో మనం ఏమనుకున్నాం మనం డెమో చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నార్త్ అమెరికా యూరోప్ ఇద్దాము. సో నార్త్ అమెరికా యూరోప్లో ఉన్న ఎడ్జ్ లొకేషన్స్లో అన్నిటికీ నీ వెబ్సైట్ కాపీ అయి పడుతుంది. సో అప్పుడు ఏమైంది, ఎవరైనా యాక్సెస్ చేశారనుకో దీన్ని ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిపోద్ది. సో దట్స్ ఇట్, దీన్ని ఇచ్చేస్తున్నాను నేను. క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ కొట్టేశాను నేను. ఓకే, దీన్ని కాపీ చేసుకోండి, ఇది కదా చార్ట్లో పెడతాను నేను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన S3 బకెట్కి వెళ్ళి చూద్దాం. ఇందాక మనం ఒకటి రాసాం కదా, ఏం రాసాం చెప్పండి, బకెట్ పాలసీ మన దాంట్లో రాస్తారని చెప్పినాం కదా. సో దానికి వెళ్దాం మనం. బకెట్ పాలసీకి వెళ్తున్నాను, ఇక్కడ JD న్యూ ఇదే కదా నాది, ఇక్కడికి వెళ్తున్నాను, పర్మిషన్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, వర్షన్ పాలసీ స్టేట్మెంట్ ఎలా వచ్చింది, గెట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎవరైనా పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముంది ప్రిన్సిపల్ ఏఆర్ అని ఏంటి, క్లౌడ్ ఫ్రంట్ యూజర్, క్లౌడ్ ఫ్రంట్ ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ ఈఫీకి ఈక్యూ అని వచ్చింది. సో దీనికి ఏం యాక్షన్ ఇచ్చినాం మనం, S3 నుంచి గెట్ ఆబ్జెక్ట్ ఇచ్చినాం. అంటే ఇక్కడ చూడండి /* అంటే ఏంటంటే ఈ బకెట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ ఇచ్చినట్టే. /* అంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చేసినాం. ఏం యాక్సెస్ ఇచ్చినావు, ఫుల్ యాక్సెస్ S3 గెట్ ఆబ్జెక్ట్ అంటే ఈ బకెట్లో ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఇవన్నీ ఈ క్లౌడ్ ఫ్రంట్ తీసేసుకుంటుంది. ఓకేనా, సో ఇది కదా, ఈ డొమైన్ నేమ్ని మనం గూగుల్ చేయాలి ఇప్పుడు, అవునా. సో మనం ఏం చేద్దాం అంటే ఇందాక ఇక్కడ S3 ఉంది కదా మనకి, ఇక్కడికి వెళ్దాం. సారీ ఇది కదా, యా ఇది మన స్టాటిక్ బకెట్ హోస్టింగ్ కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని కాపీ చేసి పెట్టాలి కదా మీరు గూగుల్లో. చూడండి ఏమంటుంది, 403 ఫోర్బిడెన్ యాక్సెస్ అంటుంది, మనకి యాక్సెస్ లేదని చెప్తుంది కదా, రైట్. ఎందుకు మీకు యాక్సెస్ రావట్లేదు చెప్పండి, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది క్లియర్గా. మన స్టాటిక్ బకెట్లోంచి నేను దీన్ని కాపీ చేస్తే నాకు డినైడ్ ఎందుకు వస్తుంది చెప్పనా, ఎందుకంటే దీన్ని మీరు అసలు పబ్లిక్ చేయలేదు, దీన్ని ఎక్కడ మీరు పబ్లిక్ చేయలేదు. పర్మిషన్స్ చూడండి ఇక్కడ ఎలా ఉందో, పబ్లిక్ యాక్సెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు బ్లాక్లో ఉంది. మీరు దీన్ని ఇక్కడ క్లిక్ చేసినా కానీ మీకు చూడండి ఏముంది, బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఏముంది, ఎనిబుల్ అయి ఉంది మీకు, సారీ ఇది ఎనిబుల్ అయింది మీకు అది. సో అందుకే నేనేం చెప్తున్నా, కానీ ఇది ఇలా ఎందుకు వస్తుందంటే స్టాటిక్ బకెట్ వేసి, ఎందుకంటే పబ్లిక్ యాక్సెస్ మీకు మొత్తానికి బ్లాక్ చేశారు కాబట్టి ఇలా వస్తుంది. బట్ మీరు ఇందాక బకెట్ పాలసీలో ఏమి ఇచ్చారు, క్లౌడ్ ఫ్రంట్లో ఉన్న S3లో ఉన్న డేటాని ఏదైతే ఉందో అదంతా వాడుకోమన్నారు మీరు. సో అందుకే ఈ డిస్ట్రిబ్యూషన్ మనం కాపీ చేద్దాం, కాపీ చేసి పెట్టేద్దాం. చూడండి ఇంకా రావట్లేదు, అంటే ఇంక ఇది అవ్వలేదు, ఇది ఇంకా డిప్లాయింగ్ స్టేజ్లోనే ఉంది. చూడండి 5y ఇదే ఎనేబుల్డ్ ఉంది, డిప్లాయింగ్ స్టేజ్లో ఉంది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. గైస్ అర్థమవుతుందా ఏం చెప్తున్నాను, అర్థమవుతుందా మణిప్రియ? అర్థమవుతుంది యా, జగదీష్, కానీ మైక్ సౌండ్ అర్థమవుతుంది. మీకు డిస్టర్బ్ అవుతుందని నేను అన్మ్యూట్ చేసి ఉంచాను. లింక్ అయితే ఇంకా డిప్లాయింగ్ స్టేజ్లోనే ఉంది, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఎన్ని ఎడ్జ్ లొకేషన్స్లో ఇది అప్లోడ్ అవ్వాలి కదా, అందుకే టైం పడుతుంది.
మీరు చేద్దాం మళ్ళీ ఒకసారి. ఇదే కదా, దీన్ని రీలోడ్ చేద్దాం. యా, వచ్చింది కదా గైస్, ఇదే కదా, ఇది ఒక స్కెల్టన్ బేసిక్గా. అక్కడ index.html ఇదే ఉంది కదా అవునా, అది ప్యూర్ వెబ్సైట్ కాబట్టి అలా వచ్చేసింది. దీన్ని మీరు కాపీ చేసుకొని మీరు ఒక క్రోమ్లోకి వెళ్ళారనుకోండి. ఓకే, చూడండి ఏమవుతుందో, మీకు వచ్చేసింది ఒకటి వెబ్సైట్. సో ఇది ఏమైంది, ఇది హైలీ అవైలబుల్ వెబ్సైట్. ఇది ఆల్రెడీ అన్ని ఎడ్జ్ లొకేషన్స్లో, నార్త్ అమెరికా, యూరోప్లో అన్ని ఎడ్జ్ లొకేషన్స్లో ఇది హోస్ట్ అయింది. సో బేసిక్గా నేను ఒక శాంపిల్ వెబ్సైట్ చూపించాను, బట్ ఇది మీరు ఎలాంటి వెబ్సైట్ అని పెట్టుకోవచ్చు మీరు. అర్థమైందా? దట్స్ అ సింపుల్ డెమో ఆన్ CloudFront. CloudFront విల్ రియల్లీ హెల్ప్ యూ గైస్. సో మెనీ జాబ్స్. ఈరోజు T-Mobile ఉంది కదా మన ఓవర్లాండ్ పార్క్లో, కీర్తన్. T-Mobile డొమైన్ అనేది ఒక CDN మీద ఉంది, అకామి అని ఒక CDN మీద ఉంది. ఓకేనా, నాకు ఈ రోజు కూడా సో మెనీ జాబ్స్ వచ్చాయి జస్ట్ CDN మీద. లెట్ మీ Yeah. ఓపెన్ అండ్ షో యూ. మీరు ప్రాపర్గా నేర్చుకున్నారనుకోండి, నేను చెప్పే ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కనుక క్లియర్గా మీరు నేర్చుకుంటే సో మెనీ జాబ్స్ అనేది మీకు ఈరోజు పొజిషన్స్ ఉన్నాయి మీకు బేసిక్గా. ఓకేనా, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఈరోజు నాకు వచ్చిన రిక్వైర్మెంట్స్ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ప్లాట్ఫామ్ CDN షుడ్ బి ఏబుల్ టు హైలీ ఫ్లెక్సిబుల్ అవర్స్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ అండర్స్టాండింగ్ కోడింగ్ లాంగ్వేజెస్. ఇక్కడ ఏముంది, should be have enterprise Flexity VCL day to day and CDN needs. 3 years experience with Terraform and automation. ఓకేనా, చూడండి ఎలా ఉందో, ప్లాట్ఫామ్ ఇంజనీర్ CDN రిమోట్. ఓకేనా, సో మెనీ జాబ్స్ ఉన్నాయి. చూడండి మళ్ళీ వీడియో పెట్టాడు మళ్ళీ CDN. లైక్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా మరి? అఫ్ We కోర్స్ can do any ఇది కూడా task. CDN. ఫస్ట్ నేను CDN మీద కొడుతున్నాను చూడు, ఎన్ని వచ్చినాయి జాబ్. అకామి అడ్మినిస్ట్రేటర్ CDN. Configure, manage Akami service, include the content delivery network, web application firewall, WAF. Guys, web application firewall, WAF, DNS, మనం చెప్పుకున్నాయి ఇవన్నీ పెద్ద థింగ్స్ కాదు. కాన్ఫిగర్ ద అకామి సెక్యూరేషన్ ఇంక్లూడింగ్ WAF, బోర్డ్ మేనేజ్మెంట్, DDoS ప్రొటెక్షన్. ఓకేనా, ఓవర్లాండ్ పార్క్ CDN WAF ఇంజనీరింగ్ అప్లికబుల్ టు కొలాబరేట్ విత్ ఆర్కిటెక్ట్స్, ఓనర్స్. మన DNS, HTTP, SSL, SMTP, TCP ప్రోటోకాల్స్. ఓకేనా, అకామి అనేది ఒక థర్డ్ పార్టీ వెండర్ లైక్ CloudFront లానే, AWSలో CloudFront లానే. అర్థమైందా? సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్ లెర్న్ డే టు డే బేసిస్. ఓకేనా, జస్ట్ యూ నీడ్ టు గెట్ అప్ టు ద స్పీడ్, దట్స్ ఇట్. అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఓకేనా, మీరు ప్రాక్టికల్గా ఎక్కువ చేయాలి. ప్రాక్టికల్ ఎక్కువ చేసినప్పుడు ఏమైందంటే ఇవన్నీ ఒక జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. WAF నువ్వు చేసిందే, CDN మనం చేసిందే, డొమైన్ DNS Route 53 మనం చేసిందే. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో అయ్యే కదా మెయిన్ అడిగింది. చూసారా మీరు? రిమైనింగ్ ఏముంటాయి, అడాప్టబిలిటీ, 24/7 సపోర్ట్, ఇలాంటి థింగ్స్ ఉంటా ఉంటాయి. అవునా, కమాన్ గైస్, యూ కెన్ డూ దట్. ఓకేనా, ఎనీ అదర్ క్వశ్చన్స్? I'll upload this video on YouTube. If you want, you can go and look into it and get a practice. అర్థమైందా? Yeah, sure. ఓకే జగదీష్. మణిప్రియ, నీకు కాల్ చేయనా లేకపోతే జూమ్ షెడ్యూల్ చేస్తావు ఇంకొన్ని ఫ్యూ మినిట్స్లో? ఎలా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? యు ఆర్ నాట్ ఆడిబుల్ టు మీ. అంటే మీకు ఇందాక ఏదో ఎర్రర్ వచ్చిందన్నారు కదా క్రౌలర్ దగ్గర, దాన్ని ఏం చేద్దాం? మీకు జూమ్లో కనెక్ట్ అవనా నేను? నేను చేస్తాను జగదీష్, మీకు ఒక 10 minutes లో చేస్తాను. ఓకే, థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ గైస్. యూ. See you in another class. Thank you. Bye bye.